హలో ఎవ్రీవన్, ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా క్యాలీఫ్లవర్ అయితే కనిపిస్తుంది కదండి, చాలా ఫ్రెష్ గా. సో మనం అయితే క్యాలీఫ్లవర్ తో ఫ్రైస్ చేసుకుంటాం అండ్ కర్రీస్ చేసుకుంటాం కదా. ఈసారి అయితే సాంబార్కి, రసానికి, పప్పుకి కాంబినేషన్ గా అయితే ఇలా గోబీ 65 చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ గోబీ 65 అయితే నేను వెడ్డింగ్ స్టైల్లో లాగా చేశానండి. అంటే మనకి పెళ్లికి వెళ్ళినప్పుడు భోజనాల్లో వడ్డిస్తారు కదా క్యాలీఫ్లవర్ 65 ఫ్రై లాగా. సో ఆ ఫ్రై టేస్ట్ ఎంత బాగుంటుందో, ఇప్పుడు నేను చేసిన ఈ గోబీ 65 కూడా అంతే టేస్ట్ బాగుంటుందండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటుంది గోబీ 65 అనేది. ఈ గోబీ 65 ఎలా చేశాను అయితే ఫుల్ వీడియో నా పేరు కింద లింక్ ఇచ్చాను. ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది. మీరు ఎంతమందికి క్యాలీఫ్లవర్ తో చేసే రెసిపీస్ అంటే ఇష్టం అయితే నాకు కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. నాకైతే క్యాలీఫ్లవర్ తో చేసే ప్రతి రెసిపీ నచ్చదండి, బట్ ఈ గోబీ 65 అన్న, మంచూరియా అన్న నచ్చుతుంది. సో ఈ ఖచ్చితంగా అయితే మీరు కూడా ఇంట్లో ఈ గోబీ 65 అనేది ట్రై చేయండి. సేమ్ మీకు హోటల్స్ లో వెడ్డింగ్ స్టైల్లో తింటే అంత టేస్టీగా ఉంటుందో గోబీ 65 అనేది అంతే టేస్టీగా ఉంటుందండి. ఎక్కడ మీకు డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు. చాలా టేస్టీగా వచ్చింది. టిప్స్ తో పాటు చెప్పాను. ఫుల్ వీడియో మీరు కూడా చెక్ చేసి ఇంట్లో ట్రై చేయండి. వీకెండ్ అనేది మీకు అయితే నచ్చుతుంది. ఈ గోబీ 65 రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు ఈజీగా చూసేయచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.